నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఈ లీడర్ అటు, ఆ లీడర్ ఇటు. అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఓ నేతగా ఉన్నారు. అప్పటి వైసీపీ క్యాడర్లో కొంతమంది టీడీపీలోకి వెళ్తే, టీడీపీలో ఉన్న కొంత క్యాడర్ వైసీపీలోకి జంప్ అయింది. ఇంకొంతమంది కార్యకర్తలు ఎప్పటినుంచో వాళ్ళు నమ్ముకున్న పార్టీల్లో కంటిన్యూ అవుతున్నారు. కానీ లీడర్లు, వారి అనుచరుల జంపింగ్లతో వచ్చిన సమస్యనో ఏమో గాని గన్నవరం పాలిటిక్స్ లో కొత్త చిచ్చు పెట్టినట్లయింది. ఎమ్మెల్యే అసంతృప్తికి కారణం అదేనా? ఆయన అంతలా హట్టవడానికి రీజన్ ఏమై ఉంటుంది? ప్రత్యర్థులకు కాంట్రాక్టుల, యార్లగడ్డ యార్కర్లు. తన వ్యతిరేకులకు పదవులు, కాంట్రాక్టర్లు ఇచ్చారని ఆగ్రహం. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి గెలిచిన యార్లగడ్డ. వంశీ అనుచరులకు మేలు చేస్తున్నారని యార్లగడ్డ అభ్యంతరం. ఇదేనా మీరు నాకిచ్చే గిఫ్ట్ అంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ అసంతృప్తి. పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్స్. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉంటారో, ఏ ఈక్వేషన్స్ ఎవరికి ఎలా పదవులు తెచ్చిపెడతాయో అంతు చిక్కడం అంత ఈజీ కాదు. అందుకే రాజకీయ నేతల వ్యూహాలు, వారి అడుగులు ఎప్పుడూ సంథింగ్ డిఫరెంట్ గానే ఉంటాయి. నేతలు పార్టీ మారడం, వారి వెంట క్యాడర్, లీడర్లు కూడా జంప్ అవ్వడం కొత్తేం కాదు. ఒకటే పార్టీలో కొనసాగే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు. అయితే జంపింగ్ జపాంగులతోనే సమస్య మొదలై కొత్త పాత అనే ఫైట్ కు దారి తీస్తుందనేది ఓపెన్ సీక్రెట్. అలాంటి పరిస్థితే గన్నవరం పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ గా ఆయన అనుచరులకు కాంట్రాక్టులు, పదవులు ఇవ్వడాన్ని తప్పు పడుతూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా కామెంట్స్ చేసి పెద్ద చర్చకు దారితీస్తున్నారు. గత ఎన్నికలకు ముందే వైసీపీలో నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు యార్లగడ్డ. అప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి యార్లగడ్డ మీద ఓడిపోయారు. అయితే వంశీ వెంట కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి వెళ్లిపోగా ఇంకొందరు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారట. ఇక వైసీపీ నుంచి యార్లగడ్డ వెంట టీడీపీలోకి వచ్చిన నేతలకు, ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతున్న లీడర్లకు దక్కుతున్న ప్రయారిటీ, పదవులు, కాంట్రాక్టులు అంటూ ఇంటర్నల్ ఫైట్ నడుస్తోందట. ముందు నుంచి టీడీపీలో ఉన్న నేతలు కాంట్రాక్టులు, పదవులు తెచ్చుకోవడం యార్లగడ్డకు సవాలుగా మారిందట. తన అనుచరులకు పదవులు, కాంట్రాక్టులు దక్కాలనేది ఆయన వాదన. అయితే తాము ముందు నుంచి టీడీపీలో ఉన్నామని, యార్లగడ్డ ఆయన అనుచరులే కొత్తగా పార్టీలోకి వచ్చారని పాత టీడీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారట. దీంతో గతంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి, వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులకు టీడీపీ ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులు దక్కడం ఏంటంటూ అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు యార్లగడ్డ. ఈ క్రమంలోనే 2024లో తన ప్రత్యర్థి అయిన వంశీకి కొంతమంది టీడీపీ నేతలు పని చేశారని, తన ఓటమిని కోరుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యార్లగడ్డ. అలాంటి వాళ్లు ఇప్పుడు తాము టీడీపీనే అంటున్నారని, పైగా తనకంటే ముందు నుంచి పార్టీలో ఉన్నామంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని నియమించడం ఏంటని రగిలిపోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణం పనుల కాంట్రాక్టులు వైసీపీ వాళ్లకు ఎలా వస్తాయో చెప్పాలంటున్నారు యార్లగడ్డ. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే స్థలానికి మట్టితోలే పనులు కూడా తన ప్రత్యర్థి అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు కూడా యార్లగడ్డ చెప్పడం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ కోసం పనిచేసిన సంస్థకు గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టును అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు యార్లగడ్డ. నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ 300 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ పనులు 80% పూర్తి చేస్తే
బ్యాలెన్స్ 20% పనులకు 206 కోట్లతో అప్పగిస్తారా అనేది ఎమ్మెల్యే ఆబ్జెక్షన్. తన ప్రత్యర్థికి ఎవరైతే పనిచేశారో వారికి కాంట్రాక్టులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఓపెన్ డయాస్ మీదే చెప్పి చర్చకు దారితీశారు యార్లగడ్డ. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తే మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా అని ప్రశ్నించిన యార్లగడ్డ, ఎన్నికల ముందు పార్టీ గెలుపు కోసం పనిచేయకుండా అధికారంలోకి వచ్చాక తమది కూడా టీడీపీనే అంటే కుదరదు అంటున్నారు. అయితే ముందు నుంచి గన్నవరం టీడీపీలో పనిచేస్తున్న నేతలు, ఎంపీ, జిల్లా మంత్రి ఇలా తమకు ఉన్న పరిచయాలతో పదవులు, కాంట్రాక్టులు తెచ్చుకుంటున్నారట. తన నియోజకవర్గంలో తన గెలుపు కోసం పనిచేసిన నేతలకు కాకుండా తన వ్యతిరేకులకు, పైగా ప్రత్యర్థి పార్టీ నేతల అనుచరులకు కాంట్రాక్టులు, పదవులు దక్కడమే యార్లగడ్డ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. అయితే యార్లగడ్డ చెప్పినట్లు ఆయన వెంట వచ్చిన వైసీపీ నేతలకు పదవులు ఇస్తే ఒరిజినల్ టీడీపీ లీడర్లు హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పోనీ ముందు నుంచి టీడీపీలో ఉన్న నేతలకు పదవులు, పనులు చేసి పెడితే యార్లగడ్డ నిరాశ చెందుతున్నారు. యార్లగడ్డ వాదనలో వాస్తవమే ఉన్నా ఆయన పార్టీలోకి వచ్చే కంటే ముందు నుంచే టీడీపీలో పనిచేస్తున్న నేతల ఆర్గ్యుమెంట్లో కూడా న్యాయం ఉందనే వాదన వినిపిస్తోంది. మరి రెండు వర్గాలను టీడీపీ అధిష్టానం ఎలా సంతృప్తి పరుస్తుందో వేచి చూడాలి మరి.